మీడియా మిత్రులు నమస్కారం. నిన్న గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు పనిచేస్తున్న పేరు నాని గుడివాడలో మీటింగ్ పెట్టి అవాకులు చవాకులు పేలటం బాధాకరం అని చెప్తూ రాజకీయాల్లో సహజంగానే జుగుప్సకరం. అతని స్థాయిని మరిచి రాజకీయాలు మానేశారని చెప్పి రాజకీయాలు మానేసిన తర్వాత మళ్ళీ ఎంపీ అవుదాం అనుకుంటున్నాం ఏంటి, మళ్ళీ యాక్టివ్ అయ్యారని అడిగా. గన్నవరం రోజు వచ్చి అక్రమ కేసులు పెడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టినప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నాను పేరు అని అడిగి నేను అక్రమ కేసులు పెట్టలేదని చెప్పా. బహిరంగ చర్చకు సిద్ధమన్నా. గన్నవరం వచ్చి ఒక్క మాట అడిగితే నేను మచిలీపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నిన్ను బహిరంగ చర్చకు రా, నేను బందరు వచ్చానంటే నువ్వు రాని పరిస్థితి. మళ్ళీ 10 నెలల విరామం తీసుకుని పద్దాకా మనం బందరికి ఏం ఏడిసామో ఏడవాలి. డెఫినెట్ గా మీ తండ్రి అయితే ఇలా మాట్లాడేవాడు కాదని నేను అనుకుంటున్నాను. నువ్వు సభ్య సమాజం తలదించుకునే విధంగా నువ్వు మాట్లాడటం నీ స్మార్ట్, ఓవర్ స్మార్ట్ అనుకోవాలో ఏమనుకోవాలో, ఇంటలెక్చువల్ స్మార్ట్ అనుకుంటావో స్ట్రీట్ స్మార్ట్ అనుకుంటావో, మీరు ఈ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. నేను ఇంకా మేనమేషాలు లెక్కబెట్టి కొంచెం భాషలో కరెక్ట్ గానే మాట్లాడేది. నేను బందరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా. నేను ఇప్పుడు కూడా భాషలో కరెక్ట్ గానే మాట్లాడతాను. కానీ నువ్వు గురువింద గింజలాగా నువ్వు నా గురించి మాట్లాడితే నువ్వెవరు అసలు? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు నాకు గన్నవరం గుడివాడ సీట్లు లేవంట. చూడండి, నేను ప్రెస్ చూపిస్తాను మీకు. అందరూ చెప్తున్నారు, టీడీపీ నాయకులే చెప్తున్నారు. కాబట్టి మీరు ఆల్రెడీ గుడివాడ గన్నవరం దివాళా కేసులు కాబట్టి జాగ్రత్తగా మీరు కళ్ళల్లో ఒట్లు ఉన్నాయి, ఏమున్నాయి జాగ్రత్తగా పోగేసుకుని సంతుల్లో పెట్టి స్టడీ చేసుకోండి. మీరు అందరూ గుడివాడ వాళ్ళని చేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కొడాల నాని గారికి మరొకసారి అసలు బుద్ధి ఉందా పేరు నాని గారిని అడుగుతున్నా. నేను సీట్ ట్రై చేశానా? 94లో నువ్వు ఆంధ్ర భవన్కి వెళ్ళి సీట్ ట్రై చేసి నువ్వు నిజం కాదా? కనీసం కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే బీఎస్పీ టికెట్ మీద పోటీ చేద్దాం అనుకుంది నిజం కాదా? ఇవాళ పాలవాడ వెంకటరావు మరణించాడు కానీ పార్థసారథి గారు మంత్రిగా ఉన్నాడు. ఇది వాస్తవమా కాదా? సీటు కోసం నీ తండ్రి రాజకీయ చరిత్ర ఉన్నా నువ్వు సీటు కోసం ఢిల్లీలో తిరిగింది కాదా? నేను ఎక్కడా సీటు కావాలని తిరగలా. ముమ్మాటికి మీడియా సాక్షిగా చెబుతున్నా. నన్ను గన్నవరంలో నేను లోకల్ అయినా పోటీ చేశాను. ఇలాగా నాకు బందరే కావాలని కూర్చోవాలి. నేను బందరు బ్రిటిష్ వాళ్ళ టైంలో అభివృద్ధి చేస్తే నీకు మంత్రి ఇస్తే నువ్వేం చేసావని అడుగుతున్నా. నువ్వు చేసిన దిక్కుమాలిన పనులు హెచ్సిఎల్, నా కాన్షియన్స్ నుండి హెచ్సిఎల్ లో ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకెళ్లి డెవలప్ చేస్తాం, మంత్రిగా నీకు తగ్గుతుందని అడుగుతున్నా. నేను దివాళా తీసింది ఎవరో? అసలు ఆస్తులు ఎవరికి ఎక్కడున్నాయి? మైనేతలోకి వెళ్తే ఎవడాస్తి ఏంటో తెలుస్తుంది. మేము ట్యాక్సులు కట్టి 100 కోట్ల ట్యాక్సులు కట్టా. ఇవన్నీ ఎందుకు? కడకు నీకు 2018 ఏప్రిల్ 18వ తారీఖున నీకు హైదరాబాద్ లో డబ్బులు ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర డబ్బులు లేకపోతే నువ్వు ఒక స్టోరీ చెప్పావు. ఒక స్థలం తక్కువ వస్తుంది, కొంచెం మీరు డబ్బులు ఇస్తే వెంటనే అమ్ముకుని మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పావు. కానీ 19 ఎన్నికలకు ముందు నేను చెప్దామని నేను అనుకోరా. కానీ మౌనం అర్ధాంగీకారం లాగా నువ్వేదో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఎవరు మాట్లాడలేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నా. నువ్వు ఎందుకు తిడతావో నీకు తెలియదు. నీ స్థాయి పెంచుకుంటావు తప్ప నువ్వేమన్నా సినిమా హీరో ఏంటి? అలాగే నువ్వు ఎంతసేపు గన్నవరం వచ్చి ఒక మాట మాడితే నేను బందరు వచ్చి మాట్లాడా. నువ్వు నేనేమన్నా చేస్తే చెప్పు. నేను దివాళా తీయటమేంటి, రాము దివాళా తీయటమేంటి? రాము నేటివ్ గన్నవరం గుడివాడైతే గుడివాడలో పోటీ చేశాడు. నువ్వు ఏడిసేదేదో మామూలుగా ఏడవాలి తప్ప అమర్యాదగా మాట్లాడటం బాధాకరమే. కానీ అంటే నువ్వు మాట్లాడగా మాడదు మేము చూస్తా ఊరుకుంటే మేము చేతగానేలాగా ఉంటది. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు మహోన్నత నాయకుడు. నువ్వు అక్రమ బియ్యం కేసు వచ్చినప్పుడు చంద్రబాబు మంచి నాయకుడు, వ్యక్తిగత దీన్ని తీసుకోడంటావు. గన్నవరం వచ్చిన తప్పుడు కేసులు పెట్టారంటావు. అసలు నువ్వు రాజకీయాల నుంచి విరమించి బాలశౌరి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని బాలశౌరితో విభేదించింది నిజం కాదని అడుగుతా. నేను తీసుకోలేదు ఎప్పుడు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాడితే చరిత్ర క్షమించదని గారు పర్సనల్ గా పరిచయం ఉన్నప్పుడు నేను ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో కూడా మాట్లాడలా. గెలిచిన తర్వాత ఒకే ఒక్కసారి నీతో మాట్లాడా. తర్వాత నేను అమ్మవారి గుళ్ళో చెప్పాను రామవరపల్లిలో
ఒక్క ఉప్పాల రామప్రసాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ భర్త కాబట్టి ఆవిడతో తప్పని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో లాలూచి రాజకీయాలు చేయట్లేదని చెప్పారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా చెప్పావు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా చెప్పావు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డితో నడుస్తానన్నావు, ఒక గుర్తు మీద కలిసి పార్టీ మారడం కరెక్ట్ కాదన్నావు. నీ వీడియోలన్నీ ఉంటాయి, నువ్వు చూసుకుంటేనే నీకు తెలుస్తుందని తెలియజేస్తూ నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి తిహార్ జైలుకి వద్దని చెప్పిన గన్నవరం శాసనసభ్యుడిని నువ్వు అతను పార్టీ మారే ముందు రోజు నీ మీద నా మీద ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వేస్తే నువ్వు కలిసిపోయి నువ్వు దిక్కుమాలిన మాటలు మాడదాం సభ్య సమాజం తలదించుకుంటుంది అని గారు. ఇంకో విషయం చెప్తున్నా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణిని వ్యాఖ్యానిస్తే నేను కానూరులో నా కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి తిట్టడమైనా తప్పే, జగన్మోహన్ రెడ్డి సతీమణిని తిట్టడం తప్పే, అయినా మీరు పార్టీలో అతను ఎందుకు చేసుకున్నారో నాకు తెలియదు. కానీ చంద్రబాబు గారికి ఎదురుపోటీ చేసినా చంద్రబాబు నాయుడు నేను పొన్నెత్తి మాట అనలేదని ఆ రోజు టీవీ నైన్ ఎన్టీవీ వాళ్ళకి నేను ప్రెస్ మీట్ ఖండించా. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఖండిస్తే నీ స్థాయి నీ హైట్ పెరుగుతుంది ముఖ్యమంత్రి గారు అని ఆ రోజు ముఖ్యమంత్రి కూడా చెప్పే ప్రెస్ మీట్ లోనే, కావాలంటే మీకు యూట్యూబ్ లో ఉంటుంది చూడండి. అలాంటి దివాళా తీర్థం మేమేంటారు బాబు, మేము ఎంపీల దగ్గర డబ్బులు తీసుకుని పోటీ చేసామా? అలా ఏం మాడతాం అర్థమవుతుందో అలానే అంటున్నావా? నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు కట్టి ఇంకా మాడదాం రా, బహిరంగ చర్చకు సిద్ధం నేను. నువ్వు బందరు రమ్మన్నా నేను బందరు వస్తా అంటే జగన్మోహన్ రెడ్డి తిట్టినా మీరు పార్టీ టికెట్ ఇచ్చారు, మా టికెట్ ఇస్తా నువ్వేవడం నువ్వేమైనా ఇస్తావా? చంద్రబాబు నాయుడు ఇస్తాడా? బీఫారం నువ్వు ఇస్తావా? గన్నవరం గుడివాడ రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలు కాదు, ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ ఎదురు చూసిన సీట్లు అయ్యి మేము దివాళా తీయటం, నువ్వు దివాళా తీసి నువ్వు అయి ఉంటావు. అలాగే నువ్వు బియ్యం కుంభకోణం చేసింది నిజం కాదా? బియ్యం కుంభకోణం నిజం చేశావు. నేను ఆస్తులు అమ్మే ఎన్నికలైనాక రా నీకు ఇస్తారా? గుడివాడ దగ్గర సిద్ధాంతంలో అమ్మే, హైదరాబాద్ లో అమ్మే. మీలా కొట్టు తినే రకం కాదు. నీకు అసలు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? 2014 ఎన్నికల ముందు నువ్వు ఒక సమావేశం పెట్టి నేను పోటీ చేయట్లేదని కార్యకర్తల మీటింగ్ పెట్టి కార్యకర్తలంతా నీ ఇంటి ముందు ధర్నా, నువ్వు పోటీ చేయాల్సిందని ఒక సీన్ క్రియేట్ చేశారా చేయలేదా? నా ఇల్లు తాకట్లో ఉంది, నా దగ్గర డబ్బులు లేవు ఎక్కడ పోటీ చేశావు? డబ్బు లేకుండా రాజకీయం ఉందా ఇవాళ? అంటే నువ్వు ఎక్కడ కొట్టుకొస్తున్నావు డబ్బులు? అంటే బియ్యం కుంభకోణం చేసే మంత్రి నువ్వు ఏం చేసావు? బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసిన బందర్నే నువ్వు చేయలేకపోయావు. దేశంలో పురాతన మున్సిపాలిటీకి నీ తండ్రి ద్వారా నీకు రాజకీయ వారసత్వం అది చూడకుండా గుడివాడ గన్నవరం. ఈ మన సభ్య సమాజంలో రాజకీయ నాయకులు అంటే చీప్ అయిపోయిన పరిస్థితి. బ్రోకర్లా మాట్లాడతాం కరెక్ట్ కాదు, ఎవరు మాట్లాడు నేను మాట్లాడే కరెక్ట్ కాదు. అసలు నువ్వు డబ్బులు లేవని చెప్పి నువ్వు పోటీ చేసి గన్నవరం గుడివాడ ఏమవుతా నీకెవరు చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి నీకు, లోకేష్ బాబు చెప్పండి నీకు. 72% ఉందని చెప్పాడు నాకు ఆయన. ప్రస్తుతం వెళ్ళి చెక్ చేసుకో చంద్రబాబు గారి దగ్గర నీకు ఏమైనా ఉంటే. దివాళా కోర రాజకీయాలు చేసేది నువ్వు, దివాళా తీసేది నువ్వు, మేం దివాళా తీయటమేంటి? రాముని అడిగా ఏంటి సోదర ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టారంటే నాకు కూడా తెలియదని చెప్పాడు. పొద్దున ఈనాడు పేపర్ రోజు వస్తే గన్నవరం గుడివాడ సీట్లు ఎమ్మెల్యే సీట్లు మారుతారంట. అసలు నేను గన్నవరం వెళ్ళనంటే నేను పెనలూరు సీట్ ఇస్తానని నన్ను తీసుకొచ్చి నన్ను గన్నవరం వెళ్ళంటే మీరు ఏడవలేకపోతే నేను గన్నవరం వెళ్ళా, నువ్వు వెళ్ళి ఏడవపోయావా? నీ పక్కన కూర్చున్నాడు ఏడవపోయాడా? గుడివాడ అతను వెళ్ళి ఇవాళ మళ్ళీ నీకు ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. కమాన్ నేను గన్నవరంలో పోటీ చేస్తే వచ్చే టికెట్ నాదే, నువ్వు రా పోటీ చేయి. రాజకీయాలు తప్పుకుని పిచ్చివాడంతా పవన్ కళ్యాణ్ గారిని తిడతాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా సమన్వయం పాటిస్తున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు కనుక ఒక పిలిపిస్తే జనసేన నాయకులు అసలు ఊరుకుంటారు. నేను జనసేన కార్యకర్తలు అంటే అవతల బలహీనతల్ని మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటాం పరాకాష్కని అనుకుంటున్నాం. నువ్వు ఏది పడితే అది మాట్లాడతావు అసలు నీకేం సంబంధం? నువ్వు జిల్లా పార్టీ ప్రెసిడెంట్, పార్టీ గురించి నువ్వు మాట్లాడు. మా తెలుగుదేశంలో సీట్లు కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నేను ఇప్పుడు చెప్తున్నా గన్నవరంలో టికెట్ నాదే, నేనే పోటీ చేస్తా, నువ్వు రా పోటీ చేయి. ఇద్దరు ఎదురు పోటీ చేద్దాం రా, కమాన్. పిచ్చి మాటలు మాడతాం.